నమస్తే, వెల్కమ్ టు వీటీ న్యూస్. లక్ష్యం సమాజహితం పేపర్ విచ్చే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ప్రధాన దినపత్రికలో ముఖ్యమైన వార్తలను చూద్దాం. ముందుగా వెలుగు దినపత్రికలో వార్తా కథనాలను చూసుకున్నట్లయితే రాష్ట్రానికి పెట్టుబడులు 37,600 కోట్లు సీఎం రేవంత్ సమక్షంలో దిగ్గజ సంస్థల ఒప్పందానికి సంబంధించిన వార్త. సీఎంతో గౌతమ్ అదానీ, టాటా సన్స్ చైర్మన్, విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ల భేటీకి సంబంధించిన వార్త. ఫోటోను కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఇక ఎమ్మెల్సీ అభ్యర్థులుగా తెరపైకి మహేష్ కుమార్ రావడం జరిగింది. అద్దంకి దయాకర్ ప్లేస్లో మహేష్ కుమార్, బల్మూరి వెంకట్ని ప్రకటించిన కాంగ్రెస్ హైకమాండ్ అనే వార్తను చూడొచ్చు. ఇక హైకోర్టు తీర్పు వచ్చేదాకా ప్రపోజల్స్ తీసుకోను, గవర్నర్ కోట ఎమ్మెల్సీల భర్తీపై గవర్నర్ కీలక ప్రకటనకు సంబంధించిన వార్తను మనం చూడొచ్చు. ధరణిలో మొత్తం అప్లికేషన్లు 17 లక్షలు, సగమే పరిష్కారం. రీజన్ లేకుండానే 5.5 లక్షల దరఖాస్తులు రిజెక్ట్ చేసిన గత సర్కారుకు సంబంధించిన వార్తను మనం చూడొచ్చు. ఇక కబ్జా రాయిలపై సర్కారు యాక్షన్, ప్రజావాణి ఫిర్యాదులతో బీఆర్ఎస్ కార్పొరేటర్లపై కేసులకు సంబంధించిన మరొక వార్తను చూడొచ్చు. ఇక వచ్చే నెలలో మెగా డిఎస్సి, టీఎస్పీఎస్సీ ప్రక్షాళన తర్వాతే గ్రూప్ 2 ఎగ్జామ్స్. కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలు చూడొచ్చు. రిటైర్డ్ ఆఫీసర్ల లెక్క తేలుతున్నది, సిఎస్కు లిస్టు పంపుతున్న అధికారులు. పంచాయతీరాజ్లో 48 మంది, ఎడ్యుకేషన్లో 25 మంది, ఆర్ఎన్బిలో 5 అనే వార్తను చూడొచ్చు. ఇక తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలకు సంబంధించిన వార్తను చూడొచ్చు. ఇక చూసుకున్నట్టయితే రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించే చోట పూజలకు సంబంధించిన వార్త. శ్రీశైలం సాగర్ ప్రాజెక్టులకు కేఆర్ఎంబీకి అప్పగించండి అనే మరొక వార్త. ఇంటర్నెట్ లేకుండానే వీడియోలు చూడొచ్చు అనే వార్తను చూడొచ్చు. ఇండియా సూపర్ అనే మరొక వార్తను చూడొచ్చు. మార్కెట్ క్రాష్కు సంబంధించిన వార్తను చూడొచ్చు. మణిపూర్లో మళ్ళీ హింస, టెర్రరిస్టుల దాడిలో 2 పోలీస్ కమాండోల మృతి, కమాండోలు టెర్రరిస్టుల మధ్య కొనసాగుతున్న కాల్పులు. ఇవి వెలుగు దినపత్రికలో మొదటి పేజీలో వచ్చిన వార్తల్ని మనం చూసుకున్నట్టయితే, ఇక ఈనాడులో చూసుకున్నట్టయితే 37,870 కోట్లు ఒక్క రోజులోనే తెలంగాణకు వెల్లువెత్తిన పెట్టుబడులు. ఇవి ప్రభుత్వంతో అదానీ, జేఎస్డబ్ల్యూ, గోద్రేజ్, గోదీ, వెబ్వర్క్స్, ఆరెజాన్ సంస్థల ఒప్పందాలకు సంబంధించిన వార్తను చూడొచ్చు. రాష్ట్ర ప్రజలందరికీ డిజిటల్ హెల్త్ కార్డులు అంటూ దావోస్ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను చూడొచ్చు. 200 యూనిట్లలో వాడే ఇల్లు 1,05,00,000. వీటి నుంచి డిస్కంలో ప్రతి నెల వస్తున్న ఆదాయం 350 కోట్లు. ఉచిత విద్యుత్ గ్యారంటీ హామీ అమలుపై సర్కారు కసరత్తు అనే వార్తను చూడొచ్చు. దయాకర్ బదులు మహేష్ కుమార్ గౌడ్, చివరి క్షణంలో ఎమ్మెల్సీ అభ్యర్థి మార్పు ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానం అనే వార్త. సాగర్ని కృష్ణా బోర్డుకు అప్పగించండి, తెలంగాణకు కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి సూచన. ప్రభుత్వంతో మాట్లాడి అభిప్రాయాన్ని చెప్తామన్న అధికారులు. గవర్నర్ కోట ఎమ్మెల్సీలకు ఎదురు చూపులే, హైకోర్టు వ్యాజ్యం తేలే వరకు ప్రతిపాదనలపై ముందుకెళ్లకూడదని గవర్నర్ తమిళిసై నిర్ణయానికి సంబంధించిన వార్తను చూడొచ్చు. అయోధ్య గర్భగుడిలో పూజలకు శ్రీకారం, విగ్రహం కళ్ళ గంతలు విప్పి బాలరాముని చూడనున్న మోదీ అనే వార్తను చూడొచ్చు. ఇక లోహ విహంగాల వేడుకకు వేలాయనే మరొక వార్తను చూడొచ్చు. 90% నిధులకు స్వస్తి, జాతీయ హోదా కింద ఏ ప్రాజెక్టుకు ఇవ్వకూడదని కేంద్రం నిర్ణయం, అప్పర్ భద్రకు వర్తింపు అనే వార్తను చూడొచ్చు. బారాస ఎంపీలు గెలిస్తేనే రాష్ట్ర సమస్యలకు పరిష్కారం, నాగర్ కర్నూలు లోక్సభ నియోజకవర్గ సమీక్షలో మాజీ మంత్రి హరీష్ రావు అనే వార్తను చూడొచ్చు. దారుణంగా అభ్యసన సామర్థ్యాలు, రాష్ట్రంలో 14 నుంచి 16 ఏళ్ల వాళ్ళు 2వ తరగతి పాఠం సరిగా చదవగలుగుతోంది. 42.20% ఆసర్ సర్వే 2023 వెల్లడికి సంబంధించిన వార్తను చూడొచ్చు. ధరణిలో అన్ని మాడ్యూల్స్ ఎందుకు అధికారులను ప్రశ్నించిన కమిటీ అనే వార్తను చూడొచ్చు. సూపర్ భారత్ ఆఫ్ఘాన్ పోర్లో 2 సూపర్ ఓవర్లు విజయం రోహిత్ సేనదే అనే వార్తను చూడొచ్చు. ఇవి ఈనాడులో మొదటి పేజీలో వచ్చిన వార్తలను చూసుకున్నట్టయితే, ఇక సాక్షిలో మొదటి పేజీలో వార్తలను చూసుకున్నట్టయితే పెట్టుబడులకు ఎనర్జీ, రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన విస్తరణకు ముందుకొచ్చిన కంపెనీలు. దావోస్ సదస్సులో 37,870 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు అనే వార్తను చూడొచ్చు. ఇక సీఎంతో సిఐఐ ప్రతినిధుల భేటీకి సంబంధించిన వార్తను చూడొచ్చు. ఇంకా సెట్ కాలేదు, రాష్ట్రంలో వివిధ కోర్సుల ప్రవేశ పరీక్షలపై మొదలవని కసరత్తుకు సంబంధించిన వార్తను చూడొచ్చు. గవర్నర్ కోటాపై మెలిక, హైకోర్టులో కేసు తేలాకే గవర్నర్ కోట ఎమ్మెల్సీల భర్తీ ప్రతిపాదనపై గవర్నర్ తమిళిసై అనే వార్తను చూడొచ్చు. ఇక చేతి కర్ర సాయంతో కేసీఆర్ అడుగులు, ఎక్స్లో వీడియో పోస్ట్ చేసిన ఎంపీ సంతోష్కి సంబంధించిన ఫోటోను మనం ఇక్కడ చూడొచ్చు. గ్యారంటీల చావు వార్తే, కాంగ్రెస్ హామీలను నెరవేర్చడం అసాధ్యం అంటూ హరీష్ రావు వ్యాఖ్యలను చూడొచ్చు. ఇక కాంగ్రెస్ మార్క్ సెలక్షన్, విద్యార్థి దశ నుంచి పార్టీలో ఉన్నవారికి ఎమ్మెల్సీ అవకాశం. బల్మూరి వెంకట్, మహేష్ కుమార్ గౌడ్లకు ఛాన్స్ ఇచ్చిన కాంగ్రెస్. వెంకట్ పేరును ప్రతిపాదించిన రాహుల్, అద్దంకి దయాకర్కు చివరి నిమిషంలో అధిష్టానం జలకు విధేయతకు పెద్దపీట వేశారని అంటున్న గాంధీ భవన్ వర్గాలు అనే వార్తను చూడొచ్చు. గగనంలో అద్భుత వీక్షణకు వేలాయ అనే వార్తను చూడొచ్చు. ప్రాజెక్టులు కృష్ణా బోర్డు చేతికి, నెలలోగా అప్పగింతకు కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి ఆదేశానికి సంబంధించిన వార్తను చూడొచ్చు. రోహిత్ సూపర్, భారత్ డబుల్ సూపర్ అనే వార్తను చూడొచ్చు. ఇక్కడ
పలు మలుపులు తిరిగిన చివరి టీ20 మ్యాచ్లో భారత జట్టు రెండో సూపర్ ఓవర్లో ఆఫ్ఘనిస్తాన్ జట్టును ఓడించింది. 3 మ్యాచ్ల టీ20 సిరీస్ను 3-0 క్లీన్ స్వీప్ చేసింది. రోహిత్ శర్మ 69 బంతుల్లో 121కి నాట్అవుట్, 4 4లు 8 6లు అనే వార్తను చూడొచ్చు. ఇవి చూసుకున్నట్టయితే మనం అయోధ్యలో కలశ పూజకు సంబంధించిన వార్త. ఓటర్ల మనసు గెలుచుకోవాలంటూ కేరళలో ఓటర్ల మనసులు గెలుచుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ బీజేపీ నేతలకు కార్యకర్తలకు సూచించారనే వార్త. భద్రతా బలగాలపై దాడులకు సంబంధించి వార్తను చూడొచ్చు. పాక్ ఉగ్రవాద స్థావరాలపై కేంద్రంగా పనిచేస్తున్న జైషే ఉగ్రవాద స్థావరాలపై ఇరాక్ డ్రోన్లు క్షిపణితో దాడులకు సంబంధించిన వార్తలు చూడొచ్చు. ఇవి ఈరోజు ప్రధాన దినపత్రికలో ముఖ్యమైన వార్తలు. వీటికి సంబంధించిన విశ్లేషణను మనం ఒకసారి చూసుకున్నట్టయితే రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించిన వార్తాకరణం దాదాపు అన్ని దినపత్రికల్లోనూ హైలైట్ చేయడం జరిగింది. ఈ వార్తకు సంబంధించి దావోస్లో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెట్టుబడులకు సంబంధించి ఆకర్షించడానికి వివిధ పెట్టుబడిదారులకు సంబంధించిన వార్త చూసుకున్నట్టయితే వెలుగు దినపత్రికలో రాష్ట్రానికి 37,600 కోట్లని మనం వెలుగు దినపత్రికలో చూసుకుంటే, మిగతా వార్తాపత్రికలో చూసుకున్నట్టయితే ఈనాడులో కానీ సాక్షిలో కానీ చూసుకున్నట్టయితే 37,870 కోట్లకు ఒప్పందాలనే వార్తను చూడొచ్చు. ఏది ఏమైనప్పటికీ మొత్తానికైతే రాష్ట్రానికి పెట్టుబడుల వెల్లువ అనేది ఇక్కడ చూడొచ్చు. సీఎంతో గౌతమ్ అదానీని అదానీ అంబానీ అంటూ కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తున్న నేపథ్యంలో గౌతమ్ అదానీతో కలిసి ఇక్కడ రేవంత్ రెడ్డి ఒప్పందానికి సంబంధించిన వార్తను చూడొచ్చు. టాటా సన్స్ చైర్మన్ ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ చైర్మన్ భేటీ. 12,400 కోట్ల ఇన్వెస్ట్మెంట్కు అదానీ గ్రూప్ ఎంఓయూ. 9,000 కోట్లతో సంస్థ స్టోరేజ్ ప్రాజెక్టుకు జేఎన్డబ్ల్యూ గ్రూప్ ఓకే. 8,000 కోట్లతో గిగా స్కేల్ బ్యాటరీ సెల్ తయారీ సెంటర్ను ఏర్పాటు చేయనున్న గోడి ఇండియా. కొత్తగా 2,000 కోట్ల పెట్టుబడులకు ముందుకొచ్చిన ఆరాజన్ 5,200 కోట్లతో డేటా సెంటర్లు నెలకొల్పుకున్న వెబ్ వర్క్స్ అనే వార్తను చూడొచ్చు. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డితో ఇక్కడ టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖర్ అలాగే శ్రీధర్ బాబు కూడా ఇక్కడే ఉన్నాడు. ఇక్కడ దావోస్ ఎంఓయూ పత్రాలు మార్చుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి అలాగే అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానికి సంబంధించిన ఫోటోను కూడా చూడొచ్చు. త్వరలో స్కిల్ యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుపై గౌతమ్ అదానీతో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు జరిపారు. స్కిల్ యూనివర్సిటీతో యువకుల నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయని, పోటీ ప్రపంచంలో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని సీఎం అన్నారు. రాష్ట్రంలో తమ పెట్టుబడులతో పాటు స్కిల్ యూనివర్సిటీకి ఏర్పాటుకు అదానీ ఓకే చెప్పారు. ఇంటిగ్రేటెడ్ స్టేట్ ఆఫ్ ద ఆర్ట్స్ స్కిల్లింగ్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని, పూర్తి వివరాలను త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. అదానీ నిర్ణయాన్ని సీఎం రేవంత్ రెడ్డి స్వాగతించారనే వార్తను చూడొచ్చు. రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచంలోని బడా కంపెనీలు ముందుకు వస్తున్నాయి. దావోస్లో పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి అక్కడ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో వివిధ కంపెనీల ముఖ్యులతో భేటీ అవుతున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకొచ్చేందుకు చర్చలు జరుపుతున్నారు. ప్రతి ఒక్క కంపెనీ ముఖ్యులతో ఆయన ప్రత్యేకంగా సమావేశం అవుతూ రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అనుకూలమైన వాతావరణాన్ని వివరిస్తున్నారు. తమ ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలను వెల్లడిస్తున్నారు. దీంతో ఇప్పటివరకు దాదాపు 37,600 కోట్ల మేర పెట్టుబడులు పెట్టేందుకు సీఎం సమక్షంలో పెద్ద కంపెనీలు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయనేది ఇక్కడ వెలుగు దినపత్రిక సారాంశంగా చూడొచ్చు. ఇక మనం ఈనాడులో ఇదే వార్తకు సంబంధించి విశ్లేషించినట్టయితే 37,870 కోట్లు ఒక్క రోజులోనే తెలంగాణకు వెలువెత్తిన పెట్టుబడులు ఇవి. ప్రభుత్వంతో అదానీ, జేఎస్డబ్ల్యూ, గోద్రేజ్, గోది, వెబ్ వర్క్స్, ఆరాజన్ సంస్థల ఒప్పందాలు. దావోస్ పర్యటనలో సీఎంతో పలు సంస్థల ప్రతినిధుల భేటీ. విద్యుత్ ఉత్పత్తి, బ్యాటరీ సెల్ తయారీ కర్మాగారాల స్థాపనకు ఆసక్తి. యువతకు నైపుణ్య యూనివర్సిటీ ఏర్పాటుకు అదానీ అంగీకారం. తెలంగాణకు పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో బుధవారం ఒక్కరోజే రాష్ట్రంలో 37,870 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి అదానీ, గోద్రేజ్, జేఎస్డబ్ల్యూ, గోడి, వెబ్ వర్క్స్, ఆరాజన్ వంటి పలు దిగ్గజ సంస్థలు ముందుకొచ్చాయి. దావోస్ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందంతో సమావేశమైన సంస్థల ప్రతినిధులు ఈ మేరకు ప్రభుత్వంతో పరస్పర అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. అదానీ సంస్థ అత్యధికంగా 12,400 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. గత సీఎంతో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ జరిపిన భేటీలో ఈ మేరకు నిర్ణయం ప్రకటించారనే వార్తను చూడొచ్చు. రాష్ట్ర ప్రజలందరికీ కూడా డిజిటల్ హెల్త్ కార్డులు ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి నిర్ణయించడం జరిగింది. 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలందరికీ డిజిటల్ హెల్త్ కార్డులు రూపొందిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో బుధవారం నిర్వహించిన హెల్త్ కేర్ డిజిటలీకరణపై అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. అత్యుత్తమ వైద్య సేవలకు
సాఫ్ట్వేర్ సేవలకు రాజధాని హైదరాబాద్ అయితే నాణ్యమైన వైద్య సేవలు పొందడం చాలా ఖర్చుతో కూడుకున్నది. ప్రజలందరికీ ఉత్తమ వైద్య సేవలు అందించాలనేదే నా లక్ష్యం. రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద పేదలకు 10 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నాం. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో అత్యుత్తమ సాంకేతిక సాయంతో నాణ్యమైన వైద్య సేవలు అందిస్తాం. డిజిటల్ ఆరోగ్య కార్డుల డేటా భద్రత, ప్రైవసీని కాపాడుతాం. ప్రపంచ వ్యాక్సిన్లు, ఔషధాలు 33% హైదరాబాద్లోనే ఉత్పత్తి అవుతున్నాయంటూ రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది. దీనికి సంబంధించి వార్త మనం సాక్షిలో చూసుకుంటే పెట్టుబడులకు ఎనర్జీ, రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన విస్తరణకు ముందుకొచ్చిన కంపెనీలు. దావోస్ సదస్సులో 37,800 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు. 12,400 కోట్లతో అదానీ గ్రూప్ కార్యకలాపాలకు గ్రీన్ సిగ్నల్. స్కిల్ యూనివర్సిటీ, ఎనర్జీ ప్రాజెక్టులపై అదానీ ఆసక్తి. పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ముందుకొచ్చిన జేఎస్డబ్ల్యూ నియో ఎనర్జీ. గోడీ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో బ్యాటరీ సెల్ తయారీ యూనిట్ డేటా సెంటర్లకు విస్తరిస్తామన్న వెబ్ వర్క్స్ కంపెనీ. ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా సీఎం రేవంత్ బృందం. వరుస భేటీలు అనే వార్తను చూడొచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ చాలామంది సిఐఏ ప్రతినిధులు కూడా సమావేశం అవ్వడం జరిగింది. సీఎంతో సిఐఐ ప్రతినిధులు, తెలంగాణ అధ్యక్షుడు శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పరిశ్రమల సమాఖ్య అధ్యక్షుడు శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రానికి చెందిన పలు పరిశ్రమల సీఈఓలు బుధవారం దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో సీఎం రేవంత్ రెడ్డితో, మంత్రి శ్రీధర్ బాబులతో భేటీ అయ్యారు. పెట్టుబడులకు ఆకర్షించడానికి ప్రభుత్వ ప్రయత్నాలను కొనియాడారు. పారిశ్రామిక అభివృద్ధి తీసుకునే అన్ని రకాల నిర్ణయాలకు సిఐఐ పూర్తిగా సహకరిస్తుందని చెప్పారనే వార్తను చూడొచ్చు. మొత్తానికి చూసుకున్నట్లయితే పెట్టుబడులకు సంబంధించి గత ప్రభుత్వం అనుసరించిన విధానాలనే అనుసరించాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. పెట్టుబడులను ఆకర్షించడానికి వివిధ గ్రూపులు, వివిధ సంస్థల నుంచి రాష్ట్ర ప్రభుత్వం వారి నుంచి సహకారం తీసుకుంటుంది. ఒక దావోస్లో జరిగిన సదస్సు సందర్భంగా 37,800 కోట్లపై ఒప్పందాలు కుదుర్చుకోవడం. అదానీ గ్రూప్తో కూడా పెద్ద ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ముందుకొచ్చిందనేది కూడా మనం చూడొచ్చు. ఇక మనం మరిన్ని వార్తల్లోకి వెళ్ళినట్టయితే ఎమ్మెల్సీలకు సంబంధించి ఎట్టకేలకు తెర పడిందని చెప్పచ్చు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలకు సంబంధించి ఊహాగానాలు, చాలా పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ చివరికి అద్దంకి దయాకర్ పేరు నిన్న పలు వార్తాపత్రికల్లోనూ అలాగే అద్దంకి దయాకర్ పేరు వచ్చినప్పటికీ చివరి నిమిషంలో మహేష్ కుమార్ గౌడ్ పేరును కాంగ్రెస్ అధిష్టానం బయటకు తీసుకురావడం జరిగింది. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులుగా మహేష్ కుమార్, బల్మూరి వెంకట్ ప్రకటించిన కాంగ్రెస్ హైకమాండ్. ఇవాళ నామినేషన్లు వేయనున్న నేతలు 2 సీట్లు కాంగ్రెస్కు దక్కే ఛాన్స్. చివరి నిమిషంలో అద్దంకి పేరు తొలగింపు. నాపై కుట్రలేం జరగలే, పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటా, అద్దంకి దయాకర్ అనే వార్తను మనం చూసుకున్నట్టయితే ఈనాడులో ఈ వార్తకు సంబంధించి దయాకర్కు బదులు మహేష్ కుమార్ గౌడ్. చివరి క్షణంలో ఎమ్మెల్సీ అభ్యర్థి మార్పు ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానం. ఎమ్మెల్యేల కోట ఎమ్మెల్సీల ఎన్నికల అభ్యర్థులుగా మహేష్ కుమార్ గౌడ్, పల్మూరు వెంకట్లను ఎంపిక చేసినట్టు కాంగ్రెస్ అధిష్టానం బుధవారం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటన విడుదల చేశారు. ఒక అభ్యర్థిగా పార్టీ అధికార ప్రతినిధిగా అద్దంకి దయాకర్ను ఎంపిక చేసినట్లు ఆయనకు ఏసీసీ కీలక నేత ఒకరు 2 రోజుల క్రితం సమాచారం ఇచ్చిన చివరి క్షణము అధిష్టానం మార్పులు చేసింది. దయాకర్కు బదులు మహేష్ కుమార్ గౌడ్ను అభ్యర్థిగా ప్రకటించింది. మరో అభ్యర్థిగా ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరు వెంకట్ను ఎంపిక చేసింది. వీరితో మహేష్ కుమార్ గౌడ్ బీసీ కాగా వెంకట్ ఓసీ సామాజిక వర్గానికి చెందినవారు. వీరిద్దరూ గురువారం నామినేషన్లు వేయనున్నారు. ఈ నెల 29న పోలింగ్ జరగనుంది. శాసనసభలో సిపిఐతో కలిపి కాంగ్రెస్ పార్టీకి 65 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందనేది చూడొచ్చు. ఇక్కడ సాక్షిలో చూసుకుంటే కాంగ్రెస్ మార్క్ సెలక్షన్ అంటూ హెడ్లైన్ ఇవ్వడం జరిగింది. విద్యార్థి దశ నుంచి పార్టీలో ఉన్నవారికి ఎమ్మెల్సీల అవకాశం. మహేష్ కుమార్ గౌడ్ కూడా మొదటి నుంచి కూడా పార్టీని అంటిపెట్టుకొని ఉన్నారు. పార్టీ కష్టకాలంలో కూడా పార్టీతోనే ఉన్నారు మహేష్ కుమార్ గౌడ్. బాల్మూరి వెంకట్, మహేష్ కుమార్ గౌడ్లకు ఛాన్స్ ఇచ్చిన కాంగ్రెస్. వెంకట్ పేరును ప్రతిపాదించిన రాహుల్, అద్దంకి దయాకర్కు బదులు చివరి నిమిషంలో అధిష్టానం అద్దంకి దయాకర్కు విధేయతకు పెద్దపీట వేశారని అంటున్న గాంధీభవన్ వర్గాలు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎంపికలలో కాంగ్రెస్ మార్కు స్పష్టంగా కనిపించింది. ఎవరు ఊహించని విధంగా భారత జాతీయ విద్యార్థి సంఘం ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ నరసింహారావుకు అవకాశం ఇచ్చింది. వెంకట్తో పాటు ముందు నుంచి ఊహిస్తున్న విధంగానే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బి మహేష్ కుమార్ గౌడ్కు మరో అభ్యర్థిగా ఎంపిక చేసింది. ఈ మేరకు ఏఐసీసీ అధికారికంగా ప్రకటించింది. బల్మూర్ వెంకట్ ఓసీ
వెలమ సామాజిక వర్గానికి కాగా మహేష్ కుమార్ గౌడ్ బీసీ వర్గానికి చెందిన వారుగా మనం ఇక్కడ చూడొచ్చు. మొత్తానికి గతంలో కూడా మహేష్ కుమార్ గౌడ్ యూత్ కాంగ్రెస్లో పనిచేయడం జరిగింది. ఇద్దరు కూడా కాంగ్రెస్ మార్కును చూపించడం జరిగింది. కాంగ్రెస్కు విధేయతకే పెద్ద పీట వేసింది అనేది కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక మరొక వైపు చూసుకున్నట్టయితే ఎమ్మెల్యే కోటాలకు సంబంధించి అభ్యర్థుల ప్రకటన వెలువడిన నేపథ్యంలో గవర్నర్ కోటా కింద దీనికి సంబంధించి కొంతవరకు ఇది లేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కోర్టులో కేసు ఉన్నందున ఇప్పుడు ఈ ప్రపోజల్ తీసుకోవడానికి గవర్నర్ ముందుకు రాలేనని చెప్పడం ద్వారా గవర్నర్ కోటా ద్వారా నియమించే అభ్యర్థుల ఎంపిక లేట్ అయ్యే అవకాశం ఉంది. హైకోర్టు తీర్పు వచ్చేదాకా ప్రపోజల్స్ తీసుకొని గవర్నర్ కోటా ఎమ్మెల్సీల భర్తీపై గవర్నర్ కీలక ప్రకటనకు సంబంధించి వెలుగు దినపత్రికలు చూసుకున్నట్లయితే నిరుడు దాసోజు కుర్ర సత్యనారాయణ పేర్లను నామినేట్ చేసిన బీఆర్ఎస్ సర్కార్ సర్వీస్ అంశం లేదని ఆ ప్రతిపాదనలు పక్కన పెట్టిన గవర్నర్ తమిళిసై అప్పట్లో హైకోర్టులో పిటిషన్ వేసిన దాసోజు కుర్రా అనే వార్తల్ని మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదే వార్తకు సంబంధించి సాక్షిలో గవర్నర్ కోటాపై మెలిక అనేది హెడ్లైన్. హైకోర్టు కేసు తేలాకే గవర్నర్ కోటా ఎమ్మెల్సీల భర్తీ ప్రతిపాదనలపై గవర్నర్ తమిళిసై గవర్నర్ కోటా కింద ఖాళీగా ఉన్న 2 ఎమ్మెల్సీల స్థానాల భర్తీకి కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదనలు చేయడానికి ముందే గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పీఠముడి వేశారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల భర్తీకి సంబంధించిన హైకోర్టులో ఉన్న కేసు పరిష్కారం అయ్యే వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదని గవర్నర్ తమిళిసై నిర్ణయించినట్లు బుధవారం రాజ్భవన్ ఓ ప్రకటనలో తెలిపింది. గవర్నర్ కోటా కింద దాసోజు శ్రవణ్ కె సత్యనారాయణను ఎమ్మెల్సీలుగా నియమించాలని ప్రతిపాదిస్తూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సిఫార్సులను సెప్టెంబర్ 19న తిరస్కరిస్తూ గవర్నర్ తమిళిసై ఉత్తర్వులు జారీ చేశారు. గవర్నర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ అభ్యర్థులిద్దరూ వేసిన కేసు ఇటీవల రాష్ట్ర హైకోర్టు ముందుకు వచ్చింది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలకు ఎదురుచూపులే అంటూ ఈనాడులో హెడ్లైన్ చూడొచ్చు. హైకోర్టులో వ్యాజ్యం తేలే వరకు ప్రతిపాదనలపై ముందుకు వెళ్ళకూడదని తమిళిసై నిర్ణయం. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ఆశావాలకు ఎదురుచూపులు తప్పని పరిస్థితిగా ఖాళీగా ఉన్న 2 స్థానాల భర్తీకి హైకోర్టులో ఉన్న వ్యాజ్యం తేలేంత వరకు దాని జోలికి వెళ్ళకూడదని గవర్నర్ నిర్ణయించారు. హైకోర్టులో ఉన్న వ్యాజ్యం పరిష్కారం అయ్యే వరకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల ఎంపిక కేసు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతిపాదనలపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని గవర్నర్ తమిళిసై నిర్ణయించారు. అవి గవర్నర్ కార్యాలయం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. దాసోజు శ్రవణ్ సత్యనారాయణ ఎమ్మెల్సీలుగా నియమించాలంటూ మునుపటి భారత ప్రభుత్వం గవర్నర్ ప్రతిపాదనలు పంపింది. వాటిని గవర్నర్ తిరస్కరించడంతో న్యాయస్థానంలో వ్యాజ్యం దాఖలైంది. హైకోర్టులో ఆ పిటిషన్ ఇంకా పెండింగ్లో ఉంది. ఇటీవల జరిపిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకుంది. గతంలో గవర్నర్ తిరస్కరించిన ఆ 2 స్థానాలను మరో 2తో భర్తీ చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తుందనే వార్తను చూసుకున్నట్లయితే మొత్తానికి కోర్టులో తేలే వరకు గవర్నర్ కోటా కింద ఉండే వాటిని ఇప్పుడే పరిష్కరించలేమని చెప్పి గవర్నర్ ఒక ప్రకటనలో తెలపడం జరిగింది. దీనికి సంబంధించి మనం చూసుకున్నట్టయితే ఇక మిగతా వార్తల్ని మనం చూసుకున్నట్టయితే వెలుగు దినపత్రికలో ధరణిలో మొత్తం 17 లక్షల అప్లికేషన్లకు సంబంధించిన వార్త. సగమే పరిష్కారం, రీజన్ లేకుండానే 5.5 లక్షల దరఖాస్తులు రిజెక్ట్ చేసిన గత సర్కారుకు సంబంధించిన వార్త. పెండింగ్లోనే 2.37 లక్షల అప్లికేషన్లు. ధరణిపై కమిటీ సమావేశం, పోర్టల్ పనితీరుపై చర్చ. ధరణిలో కొత్తగా అనేక సమస్యలు వచ్చాయన్న సభ్యులు 22న మరోసారి భేటీ అయ్యాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలపడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే ధరణిపై స్టడీ కోసం వేసిన కమిటీ తన పని ప్రారంభించింది. అక్కడ సమస్యలు ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. ధరణి పోర్టల్లో వివిధ సమస్యలపై 17 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. ఇందులో సగమే పరిష్కారం కాగా 5.5 లక్షల అప్లికేషన్స్ రీజన్ లేకుండానే గత ప్రభుత్వం రిజెక్ట్ చేసింది. ఇంకా 2.37 లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. పెండింగ్లో అప్లికేషన్స్ అత్యధికంగా TM 33 మార్బుల్ కింద అప్లై చేసుకున్నవి అని అధికారులు చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే గవర్నర్ గవర్నరు ధరణికి సంబంధించి చూసుకుంటే ధరణిలో ఇన్ని ఆప్షన్స్ ఎందుకు ఇచ్చారనేది కూడా అది ప్రశ్నించడం జరిగింది. ధరణికి సంబంధించి మాడ్యూల్స్ ఎన్ని అని ఈనాడు చూసుకుంటే ధరణిలో అన్ని మాడ్యూల్స్ ఎందుకు అధికారులను ప్రశ్నించిన కమిటీ సభ్యులకు సంబంధించిన వార్త మనం లోపల పేజీల్లో చూడొచ్చు. మొత్తానికి ధరణిపై కమిటీ ద్వారా పూర్తి వివరాలు వెల్లడే అవకాశం ఉంది. ధరణిలో అప్లికేషన్స్ ఎన్ని పెండింగ్లో ఉన్నాయి, ఎన్ని పరిష్కారం అయ్యాయి, అసలు సమస్యలు ఏంటి అనేది ప్రత్యేకంగా వేసిన కమిటీ మొత్తానికైతే దానికి వివరాలు వెల్లడించడానికి సమయం పడుతుందని చెప్తున్నప్పటికీ మొత్తానికి అధికారులను ప్రశ్నించడం జరిగింది. ఈ పోర్టల్లో ఎక్కడ ఎలాంటి లోపాలు ఉన్నాయి, వీటిని ఎలా సరిదిద్దాలనే దానిపై
కమిటీ సభ్యులు చర్చిస్తున్నట్టుగా మనకు సమాచారం కనిపిస్తుంది. ఇక ఏదైతే 6 గ్యారంటీలకు సంబంధించి ఒక్కొక్కటి కూడా బయటకు వస్తున్న సందర్భంలో మనం ఈనాడులో చూసుకున్నట్టయితే 200 యూనిట్ల లోపు వాడే ఇల్లు 1,05,00,000కు 6 గ్యారంటీలకు సంబంధించి లబ్ధిదారులు ఎంతమంది ఉండే అవకాశం ఉంది అనే దానిపై ఇప్పుడు ప్రస్తుతం చర్చ జరుగుతుంది. ఈ చర్చలో భాగంగా కరెంటుపై సంబంధించిన అంశాన్ని ఈనాడు లేవనెత్తింది. 200 యూనిట్ల లోపు వాడే ఇల్లు 1,05,00,000. వీటి నుంచి డిస్కంలు ప్రతి నెలా వస్తున్న ఆదాయం 350 కోట్లు. ఉచిత విద్యుత్ గ్యారంటీ హామీ అమలుపై సర్కారు కసరత్తు. ప్రతి నెల 200 యూనిట్ల గృహ అవసరాల కరెంటు ఉచితంగా సరఫరా చేస్తామన్న గ్యారంటీ హామీ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. ఈ హామీ అమలు వల్ల ఎంత ఆర్థిక భారం పడుతుందనే లెక్కలకు విద్యుత్ పంపిణీ సంస్థను తాజాగా అడిగింది. ఈ నెల 1వ తేదీ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం గృహ అవసరాల విద్యుత్ కనెక్షన్ల 1,31,48,000కు పైగా ఉన్నట్లు తేలింది. వీటితో నెలకు 200 యూనిట్ల వరకు వాడేది 1,05,00,000 వరకు ఉన్నాయి. ఈ కనెక్షన్ల నుంచి నెల నెల కరెంటు బిల్లులపై డిస్కంలు సుమారు 350 కోట్ల ఆదాయం వస్తుంది. ఈ 1,05,00,000 ఇళ్లకు కరెంటు ఉచితంగా ఇస్తే సంబంధ డిస్కంలకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఒక యూనిట్ కరెంటు సరఫరాకు సగటు వ్యయం ₹7.07 అవుతుంది. 200 యూనిట్ల వినియోగించే ప్రస్తుతం ఏసీఎస్ కంటే తక్కువ ఛార్జీలే వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం వినియోగాన్ని బట్టి ఏడాదికి 4,200 కోట్ల వరకు డిస్కంలు రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లిస్తేనే ఉచిత విద్యుత్ సరఫరా నడుస్తుంది అనేది కూడా మనం చూడవచ్చు. ఇక మనం చూసుకున్నట్టయితే మరొక వార్తను కూడా మనం చూసుకున్నట్టయితే 6 గ్యారంటీలకు సంబంధించి వెలుగు దినపత్రికలో మెగా డిఎస్సి వచ్చే నెల అంటూ కోమటిరెడ్డి వెంకరెడ్డి వ్యాఖ్యలను చూడొచ్చు. వచ్చే నెలలో మెగా డిఎస్సి టీఎస్పీఎస్సీ ప్రక్షాళన తర్వాతే గ్రూప్ 2 ఎగ్జామ్స్. కోమటిరెడ్డి వెంకరెడ్డి జిల్లాల్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం. ఇకపై కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అధికారులు ఇస్తారు. ఆడపిల్లల పెళ్లి సమయంలోనే 1,00,000 చెక్కు, తులం బంగారం అందజేస్తాం. త్వరలోనే ఆరోగ్యశ్రీ కార్డులు ఇస్తామని మంత్రి వెల్లడి అనే వార్తను చూడొచ్చు. ఇక మనం చూసుకున్నట్టయితే మరొక వార్తను మనం చూసుకున్నట్టయితే సాగర్ను కృష్ణా బోర్డుకు అప్పగించండి అంటూ ఈనాడులో వార్తను చూడొచ్చు. తెలంగాణకు కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి సూచన. ప్రభుత్వంతో మాట్లాడి అభిప్రాయాన్ని చెప్తామన్న అధికారులు. నాగార్జున సాగర్ రిజర్వాయర్ నిర్వహణ బాధ్యతలను పూర్తిగా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు కేఆర్ఎంబీకి అప్పగించాలని చెప్పి కేంద్ర జలశక్తి శాఖ కోరడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వానికి సూచించిన విభజన చట్టంలో నిబంధనల ప్రకారం కృష్ణా బోర్డు అధికార పరిధిని వివరిస్తూ నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో కృష్ణా ప్రాజెక్టులకు కేఆర్ఎంబీకి అప్పగించే అంశంపై ఆమె బుధవారం ఇక్కడ ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల జలవనరుల శాఖ కార్యదర్శుల, ఇంజనీర్ల చీఫ్లతో సమావేశమయ్యారని కూడా మనం చూడొచ్చు. ఎప్పటి నుంచో ఏపీ ప్రభుత్వం కోరుతున్న అంశంగా మనం చూడొచ్చు. దీనికి సంబంధించి వార్తను మనం చూసుకున్నట్టయితే ఈ సాక్షిలో ప్రాజెక్టులు కృష్ణా బోర్డు చేతికి నెలలోగా అప్పగింతకు కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి ఆదేశం. వారంలోగా నాగార్జున సాగర్, శ్రీశైలం అప్పగింత విధానం ఖరారుకు త్రిసభ్య కమిటీకి సూచన. 15 రోజుల్లోగా 2 రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులతో సమీక్షిస్తామని వెల్లడి. సాగర్ వద్ద నవంబర్ 29కి ముందు ఉన్న స్థితిని కొనసాగించాలన్న తెలంగాణ ప్రతిపాదనకు తిరస్కరణ అనే వార్తను మనం చూడొచ్చు. ఇక చూసుకున్నట్టయితే కృష్ణా బోర్డుకు సంబంధించి మొత్తానికి కృష్ణా బోర్డు పర్యవేక్షణలో శ్రీశైలం అలాగే సాగర్ కేఎంఆర్ఎంబీకి అప్పగించండి అనేది కూడా వెలుగు దినపత్రికలో చూడొచ్చు. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టును నెల రోజుల్లో కేఆర్ఎంబీకి అప్పగించాలని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలను కేంద్రం ఆదేశించింది. వారం రోజుల్లో అప్పగించేందుకు పనులు ప్రారంభించాలని కూడా స్పష్టం చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనం వార్తను చూడొచ్చు. ఒకవైపు ఇలాంటి గ్యారంటీలు కొనసాగుతున్న నేపథ్యంలో హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. గ్యారంటీల చావు వార్తే, కాంగ్రెస్ హామీలను నెరవేర్చడం అసాధ్యమంటూ సాక్షిలో హెడ్లైన్ చూడొచ్చు. అధికారం కోసం అరచేతిలో వైకుంఠం, హామీల అమలు కోసం పోరాడతాం. కార్యకర్తలు కోరుకున్న రీతిలోనే ఇకపై బీఆర్ఎస్ పనిచేస్తుంది. కూల్చడం, చీల్చడం కాంగ్రెస్, బీజేపీలకు అలవాటు. బీఆర్ఎస్ లోక్సభ సమావేశంలో మంత్రి హరీష్ రావుకు సంబంధించిన వార్తను మనం చూడొచ్చు. ఇక సాక్షిలో ఒక ప్రత్యేక వార్తని మనం చూసుకున్నట్లయితే ఇంకా సెట్ కాలేదు. రాష్ట్రంలో వివిధ కోర్సులు పరీక్షలపై ప్రవేశ పరీక్షలపై వెలువడని కసరత్తులు. జనవరిలోనే షెడ్యూల్ వస్తే నిర్ణీత తేదీల నాటికి ఏర్పాట్లు పూర్తి. ఈసారి 3వ వారంలో ముగుస్తున్న అడుగుకు ముందుకు పడని తీరు. ఎంసెట్ సహా ఏ పరీక్షకు ఏ యూనివర్సిటీ నిర్వహించేది తేలక అయోమయం. ఇక్కడ ఒక ఆసక్తికరమైన అంశాన్ని చూసుకుంటే విద్యాశాఖకు ఎవరిని కేటాయించకపోవడంతో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. విద్యాశాఖ సీఎంతోనే ఉండడం, ఎంసెట్ సహా ఏ పరీక్షకు ఏ యూనివర్సిటీ నిర్వహించేది
తేలక అయోమయం, ఉన్నత విద్యామండలిలో నెలకొన్న గందరగోళం, ఇబ్బంది, చైర్మన్, వైస్ ప్రెసిడెంట్లను తొలగిస్తున్నట్టు ప్రకటించిన ప్రభుత్వం, పాత వాళ్లే వెళ్ళలేదు, కొత్త నియామకాలు జరగలేదు, స్టేట్స్ కన్వీనర్ల పేర్లు సూచించడంలో వర్సిటీల వీసీలో నిర్లిప్తత, ఇలాగైతే ప్రవేశ పరీక్షల నిర్వహణ జాప్యం అవుతుందని నిపుణుల హెచ్చరికలకు సంబంధించిన వార్తను మనం చూడొచ్చు. ఇక వెలుగు దినపత్రికలో మరొక ప్రత్యేక వార్తా కథనాన్ని చూసుకున్నట్టయితే కబ్జా రాయులపై సర్కారు యాక్షన్, ప్రజావాణి ఫిర్యాదులతో బీఆర్ఎస్ కార్పొరేటర్లపై కేసులు. మొన్న ఖమ్మం, వరంగల్, నేడు కరీంనగర్ సిటీలో నాడు ఎమ్మెల్యేల అండతో చెలరేగిన బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వం మారడంతో పెరుగుతున్న ఫిర్యాదులు. కరీంనగర్లో కబ్జాల కేసుల విచారణకు సిట్ ఏర్పాటు, బీఆర్ఎస్ కార్పొరేటర్లకు సహా మరొకరి అరెస్ట్ అనే వార్త. మొత్తానికి కబ్జా రాయుళ్లకు సంబంధించి సర్కారు యాక్షన్కి సంబంధించిన వార్తా కథనం చూడొచ్చు. ఇక వెలుగు దినపత్రికలో మరొక వార్తను చూసుకున్నట్లయితే రిటైర్డ్ ఆఫీసర్ల లెక్క తేలుతున్నది, సిఎస్కు లిస్టు పంపుతున్న అధికారులు. నిన్న 5 గంటల వరకు సమయం ఇవ్వడం జరిగింది. పంచాయతీరాజ్లో 48 మంది, ఎడ్యుకేషన్లో 25 మంది, ఆర్ఎండ్బిలో 5 ఇప్పటికీ రిటైర్ అయిన తర్వాత కూడా కొనసాగుతున్నట్టుగా లెక్క తేలుతుంది. పూర్తి లెక్కలైతే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మనం చూసుకున్నట్టయితే సాక్షి దినపత్రికలో గగనంతో అద్భుత వీక్షణకు వేలాయ, నేటి నుంచి బేగంపేట్ ఎయిర్పోర్ట్లో వింగ్స్ ఇండియా 2024 4 రోజుల పాటు లోగా విహంగం సందడి. 106 దేశాల నుంచి 1500 మంది డెలిగేట్స్. మొదటి 2 రోజులు వ్యాపార వాణిజ్యవేత్తలకు, ఆ తర్వాత 2 రోజులు సామాన్యులకు అనుమతి అనే వార్తను చూడొచ్చు. ఇదే వార్త ఈనాడు కూడా చూడొచ్చు. లోహ విహంగాల వేడుకకు వేలాయ అనే వార్తను మనం చూడొచ్చు. ఇక మనం చూసుకున్నట్టయితే 90% నిధులకు స్వస్తి, జాతీయ హోదా కింద ఏ ప్రాజెక్టుకు ఇవ్వకూడదని కేంద్రం నిర్ణయం, అప్పర్ భద్రకు వర్తింపు అనేది ఈనాడులో మనం చూడొచ్చు. జాతీయ హోదా కింద కొత్తగా ఏ ప్రాజెక్టుకు 90% నిధులను ఇవ్వకూడదని కేంద్రం నిర్ణయించింది అనేది కూడా మనం ఈ వార్త సారాంశంగా చూడొచ్చు. ఇక అయోధ్య గర్భగుడిలో పూజలకు శ్రీకారం, విగ్రహం కళ్ళ గంతలు విప్పి బాలరాముని చూడనున్న మోడీ అనే వార్తను చూసుకున్నట్లయితే రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించే చోట పూజలు అనేది వెలుగు దినపత్రికలో చూడొచ్చు. అయోధ్య రామ్లల్లా విగ్రహ ప్రతిష్టాపన క్రతువులో భాగంగా 2వ రోజైన బుధవారం కలశ పూజ నిర్వహించారు. సరయూ నది తీరాన వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ఈ పూజలు కొనసాగి ఆ తర్వాత కలశాల్లో సరయూ నది నీటిన రామ మందిరానికి తీసుకెళ్లారు. రామ మందిరం గర్భగుడిలోని బుధవారం రామ్లల్లా విగ్రహాన్ని తీసుకొస్తారు. ఈ క్రమంలో గర్భగుడిలో రాముని విగ్రహాన్ని ప్రతిష్ఠించే చోట ప్రత్యేక పూజలు నిర్వహించి ఆరతి ఇచ్చారు అనే వార్తను చూడొచ్చు. ఇవి ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చిన ముఖ్యమైన వార్తలు, వాటికి సంబంధించిన విశ్లేషణ. పేపర్ ముచ్చట కార్యక్రమం లక్ష్యం సమాజహితం, V3 న్యూస్.